నిర్మల్ జిల్లా బాసరా పుణ్యక్షేత్రమైనటువంటి సద్గురు మాత సుదీక్షజీ మహారాజ్ ఆధ్వర్యంలో సంత్ నిరంకారి నిజామాబాద్ బ్రాంచ్ సంయోజక్ లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ప్రాజెక్ట్ అమృత్ స్వచ్ఛమైన మనసు అనే కార్యక్రమంలో నిరంకారి సేవాదల్ సభ్యులందరూ పాల్గొని గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నది పుష్కర ఘాట్లతో పాటు శ్రీ 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 దశరథ్ మహారాజ్ ఆశ్రమం పరిసర ప్రాంతాల్లోని చెత్త చెదారాన్ని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు శుభ్రపరిచారు. సుమారు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను పుష్కర ఘాట్లను చెత్త చెదారం లేకుండా తొలగించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించారు. పవిత్ర గోదావరి నదిని అపవిత్రం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. నా పేరు డి విజయలక్ష్మి సార్. మేము నిజామాబాద్ సంత్ నిరంకార మిషన్ మండల్ తరపు నుంచి వచ్చాము. ఏదైతే మాకు మా మాతాజీ సద్గురు మాతాజీ సుదీక్షాజీ చెప్పినట్టుగా స్వచ్ఛ జల్ స్వచ్ఛ మనసుతో ఈ నీటిలో ఏదైతే మురికి ఉన్నదో ఆ మురికి చెత్త చెదారం అన్ని తీసివేయడానికి మాకు మాతాజీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా మేము నీటిలో ఉన్న చెత్త చెదారాన్ని తీసివేసి గాజు పెంకలు ఏవైనా ఉన్నా కూడా వాటన్ని తీసివేసి మనుషులందరూ స్వచ్ఛంగా ఉండడానికి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థని మాతాజీ మాకు చెప్పింది. ఆజ్ఞానుసారంగా మేము ఈ పరిశుభ్రంగా ఈ మొత్తం శుభ్రం చేశాం సార్. బాసర గోదావరి నది మరియు దశరథ మహారాజు గారి యొక్క ఆశ్రమాన్ని కూడా పరిశుభ్రంగా ఈ స్వచ్ఛంద సంస్థలలో మేము క్లీన్ చేశాం సార్. ఏదైతే నీటిలో యొక్క కాసుముక్కలు అనేవి లేకుండా మేము స్వచ్ఛంద సంస్థ కోసము మాకు ఇచ్చినటువంటి సేవా సంస్థలో మేము ఈ మురికి నీటిని అంతా శుభ్రం చేసి మన నీటిని స్వచ్ఛంగా ఉండడానికి మేము ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సంత్ నిరంకారి మండలి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాజెక్ట్ అమృత్ స్వచ్ఛమైన జలము స్వచ్ఛమైన మనసు అనే నినాదంతో మా యొక్క సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా నేడు సమయపు సద్గురు మాతా సుదీక్షాజీ మహారాజ్ గారి యొక్క కృపతో వారి యొక్క ఆదేశానుసారం ప్రాజెక్ట్ అమృత్ ద్వారా మరి ఈరోజు భారతదేశంలో మొత్తము 1400 ప్లేసెస్లో ఈ క్లీనింగ్ సేవ జరుగుతూ ఉంది. సంత్ నిరంకారి మిషన్ ఆధ్యాత్మిక మరియు సామాజిక రెండింటినీ కూడా సమభావనలతో అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంది. సంత్ నిరంకారి మిషన్ ప్రతి ఆధ్యాత్మిక వైపు కూడా మరియు సామాజిక వైపు కూడా ఈ రెండింటినీ కూడా ప్రతి దగ్గర ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా మిషన్ అక్కడ ఏర్పడుతూ ఉంది. మరి సంత్ నిరంకారి మిషన్ ముఖ్య ఉద్దేశము విశ్వ బాంధత్వము విశ్వ సోదరత్వము. ఈ నినాదంతోనే ఈ యొక్క సత్య ప్రచారము జరుగుతూ ఉంది. ముఖ్యము ఏంటంటే మానవుడికి ఈ యొక్క ఆత్మకి పరమాత్మ యొక్క పరిచయము నిరంకారి మిషన్ చేస్తూ ఉంది కనుక ఆ యొక్క కృప వల్ల సద్గురు యొక్క కృప ద్వారా ఈరోజు ఇక్కడ కూడా నిజామాబాద్ సెక్టర్ తరపున మరి దాదాపు 100 మంది స్వచ్ఛందంగా వారు సేవదళ సభ్యులు కానీ ఇంకా ప్రబంధక మహాత్ములు వీరందరూ కూడా వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా మరి ఈ సేవా కార్యక్రమాన్ని సమయపు సద్గురు మాతా సుదీక్షాజీ గారి ఆదేశానుసారం జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ.